ఈరోజు నిజంగా అసలు ఆయన చెంచులు ఆదివాసులు, ఇప్పుడు ఆదివాసులు అంటే దాదాపు ఆదివాసీ తెగల్లో మేము తెలంగాణ రాష్ట్రంలో 12-13 తెగలు ఉన్నాయి. మేము ఆ తెగలలో మరి ఏ తెగకి సంబంధించిన మరి ఆదివాసులకు చేసిందేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కువ అధికంగా ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి, ఆదివాసీ ప్రాంతాలు. ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, తర్వాత మన ఖమ్మం భద్రాచలం కావచ్చు, ఇటు చూస్తే అచ్చంపేట కావచ్చు, కొన్ని ప్రాంతాలలో మరి ఆదివాసీ నివసిస్తున్న వంటి గ్రామాలు మరి ఆదివాసీ తెగలకి సంబంధించిన వంటి మరి ఆత్మగౌరవానికి సంబంధించింది కానీ, లేకపోతే ఆదివాసుల్లో సంబంధించింది కానీ మరి అంత ప్రేమ ఉంటే మరి ప్రభుత్వంలో ఉన్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి నీకు ఆదివాసుల మీద నీకు అంత ప్రేమ ఉంటే మరి నువ్వు మరి గిరిజన శాఖ మంత్రిగా ఎందుకు నియమించట్లేదని మేము అడుగుతున్నాం. మరి గిరిజన శాఖ మంత్రే లేరు. మరి మంత్రి లేకపోవడంలో మరి ఆదివాసులు పోయి ఎవరికి చెప్పుకుంటారు? ఆ గిరిజన శాఖ కూడా మరి ఆయన దగ్గరే పెట్టుకొని మరి గిరిజన శాఖలో ఏం చేస్తున్నాడు? ఇవాళ పోయి అచ్చంపేటలో బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదైతే ఇందిరా జలప్రభ అని పెట్టారు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత మా ప్రభుత్వంలో 2014లో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఆయన చాలా చక్కగా ఎవరి పేరు కూడా పెట్టలేదు, గిరి వికాస్ అని పెట్టారు. గిరి వికాస్ అని పెట్టి మరి దాన్ని మరి గిరిజనులకు అందరు కూడా మరి సర్వే చేయించి ఎవరికైతే మరి బోర్లు అవసరం ఉందో వారికి మరి బోర్లు ఇవ్వడం జరిగింది. మరి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరిగింది, మోటార్లు ఫిట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కూడా వివరాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఐటీడీఏ కమిషనర్ గారు ఉన్నారు కదా, ట్రైబల్ వెల్ఫేర్, మరి వారి ద్వారా తీసుకోవచ్చు. గతంలో ఇందిరా ప్రభల్లో మరి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని చేశారు? మా ప్రభుత్వంలో మరి ఆ రోజు మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి 3 ఫేజ్ కరెంట్ కానివ్వండి, తర్వాత మోటార్స్ కానివ్వండి, తర్వాత ఇంకా మన బోర్లు వేయడం కానివ్వండి, ఫారెస్ట్ పట్టాలు ఇవ్వడం కానీ, ఇవి ఎంతవరకు చేశారని పూర్తి వివరాలు తీసుకోవచ్చు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు 24 గంటలు కరెంట్ ఉంటుందట. మరి ప్రజలు పోతే అడిగితే తెలుస్తుంది కదా. మా గ్రామాలకు రమ్మానండి. మా కొమరంభీం జిల్లా ఆసిఫాబాదు, అక్కడ మొత్తం ఆదివాసులే ఉంటారు, అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. టౌన్లో అయితే అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. పక్కనే ఆసిఫాబాద్ పక్కన ఒక 4 అడుగులు కూడా దూరం లేదు బాబాపూర్ అని విలేజ్ ఉంది. 12 గంటలు కరెంటు తీస్తారు, 6 గంటలు కరెంట్ ఇస్తున్నారు. 24 గంటలు కరెంట్ లేదు. ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నామంటారు, జీరో బిల్ అంటున్నారు. ఎవరికి వస్తుందంటే జీరో బిల్లు? ఇవాళ మీరందరూ ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు, మీరు కూడా గ్రామాలకు వెళ్ళండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ ఉత్త మాటలు, అబద్ధ మాటలు చెప్పడం అనేది ఇవాళ వరి పంట, ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి మూడు పంటలకు నీళ్లు ఇస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటా పూట గడిపేయడం తప్ప కానీ రైతులకి నీళ్ళు ఇద్దాము, వారికి 3 పంటలు పండించడం అంటే మరి ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేద్దాము, వరి పంట ఇవాళ వరి ఎక్కడంటే అక్కడ కుప్పలేసుకొని ఉన్నాయి. ఏవైతే మన వడ్లు, మరి వడ్లు ఎందుకు కొనట్లేదండి? ఆ రోజు అసలు వడ్లు కొనడం అనేది 3 పంటలు తీయడము, మరి రైతు బంధు ఇవ్వడం, మరి రుణమాఫీ కూడా ఆ రోజు 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 25,000 చొప్పున ఆ రోజు ఎంతవరకు చేశామో అంతవరకు ఆ రోజు రుణమాఫీ కూడా అయింది. అది రైతులకు అందరికీ తెలుసు. ఇవాళ రుణమాఫీ చేశామని చెప్తున్నారు. రుణమాఫీ ఎవరికైందండి? ఇవాళ గ్రామాలకు రండి, మా గూడళ్ళకు కానీ తాండాలకు కానీ గ్రామాల్లో వస్తే తెలుస్తుంది ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఎంతమంది రైతులకు మన రైతు బంధు వస్తుంది. ఎక్కడ కూడా రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. నిజంగా అండి ఈ ప్రభుత్వంలో అసలు ప్రజలు ఇవాళ ఎక్కడ పోతే కూడా వాళ్ళే తిడుతున్నారు.
ఎందుకంటే ఆ రోజు లేనిపోని ఆ రోజు ఏవైతే మన కేసీఆర్ సార్ ఇచ్చిన వంటి మన రైతు బంధు ఎకరానికి 10,000 ఇస్తా పోతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని గెలిపిస్తే 15,000 ఇస్తానన్నాడు. 15,000 కాదు, 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు 3వ పంట వచ్చింది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో. ఇప్పుడు 3వ పంటకు కూడా ఇప్పటి వరకు రైతు బంధు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా మే వచ్చిందంటే మరి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవాళ కేసీఆర్ గారు ఉంటే గిట్ట మాకు డబ్బులు పడుతుండే అని ఇవాళ ఏ గ్రామానికి పోతే కూడా రైతులు వాళ్ళ పాపం ఎదురు చూసే పరిస్థితి ఈరోజు. ఏవి లేనిపోని చెప్పేసి ఇవాళ కళ్యాణ లక్ష్మి కూడా మరి 1,00,000 రూపాయలతో పాటు మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎక్కడ ఇస్తున్నారండి? కనీసం ఎక్కడో ఒక చోటన లాంచ్ చేయాలి కదా. మరి అది మాట్లాడలేదు. ఏది పెట్టినా కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారండి ఇందిరమ్మ ఇండ్లు? కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు పెట్టుకొని మరి దాంట్లోనే కొన్ని వాళ్ళు తీసుకున్నామండి పైలట్ గ్రామాలు తీసుకొని దాంట్లో కూడా ఏంటి మేము ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ చేస్తాం, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారండి రేషన్ కార్డులు? ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు? ఇవాళ రేషన్ కార్డు లేకుండా ఉన్నారు. పెన్షన్ కూడా పెంచుతామన్నారు, పెన్షన్ పెంచడం లేదు. ఇవాళ తులం బంగారం ఇవ్వట్లేదు. ఏదైతే నిజంగా అండి ఈ ప్రభుత్వము ఎంత దళిద్రంగా ఉందంటే అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు మహిళలు ఆడపడుచులు పాపం ఆ రోజు మరి హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి మరి కేసీఆర్ కిట్ ఇస్తుండే ఇవాళ పిల్లలకు. మరి దాంతోపాటు ఎవరైతే మన గర్భవతి ఉన్న వాళ్ళకు మా మహిళా సోదరులకు పాపం ఆడబిడ్డలకు వాళ్ళకు చాలా గరీబులు, మా ప్రాంతం అయితే చాలా గరీబులు. వాళ్ళ ఆ పరిస్థితుల్లో పాపం వాళ్ళకి న్యూట్రీ కిట్ ఇస్తుండండి. వాళ్ళకి 3 నెలలకు ఒకసారి న్యూట్రీ కిట్ ఇస్తుండే. టాబ్లెట్స్, టానిక్లు అన్నీ కూడా బలమైన వంటి వాళ్ళకు రక్త బలహీనతో ఉంటారు అనేసి వాళ్ళకి మరి న్యూట్రీ కిట్ ఇచ్చేది కూడా బంద్ చేశారు. అంటే ఎంత దళిద్రంగా వాళ్ళు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదంటే అసలు చిన్నవి కూడా ఇవాళ కేసీఆర్ కిట్టు బంద్ చేశారు, న్యూట్రీ కిట్టు బంద్ చేశారు. ఇవాళ పెన్షన్స్ ఇస్తామనేసి ముసలోళ్ళకు కూడా వాళ్ళని మోసం చేశారు, రైతులను మోసం చేశారు. అంటే ప్రతి ఒక్కటి చెప్పుకుంటా పోతే మరి ఈ ప్రభుత్వం ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నారట. ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి?